రాత్రి వేళల్లో గుర్తు తెలియని దుండగులు హుండీ తాళంతో పాటు వాచ్మెన్ గది తాళాన్ని పగలగొట్టి నగదును దొంగలించారు. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వరుసగా మన బైన్సా పట్టణంలో గత 3-4 రోజుల నుండి దొంగలు చోరీలు చేయడం జరుగుతుంది. ఈ చోరీల సంఘటనలో ఇవాళ చూస్తూ ఉంటే 3-4 రోజుల క్రితం నాగదేవత మందిరంలో చోరీ పాల్పడ్డారు. అదేవిధంగా గతంలో నరసింహ మందిరంలో కూడా చోరీకి పాల్పడడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే మరి బైన్సా పట్టణంలో పులేనగర్ లో హనుమాన్ మందిరంలో నిన్న రాత్రి మరి దొంగలు చోరీకి పాల్పడడం జరిగింది. మరి వారు చూస్తూ ఉంటే మరి దొంగలు ఇవాళ హుండీని మరి అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల మరి దొంగలు ఆ హుండీని పలగొట్టారు కానీ ప్రయత్నం చేశారు కానీ మరి ఆ హుండీలో ఏది చోరీకి పాల్పడడం జరగలే, డబ్బులేమీ పోలేదు. కానీ అక్కడ పక్కకున్నటువంటి వాచ్మెన్ రూమ్ లో మరి వారు తాళం పలగొట్టి వాచ్మెన్ లో ఏదైతే ఆయనకు ఇచ్చిన జీతం కానివ్వండి, ఇతర ఇచ్చిన భక్తులు వేసినటువంటి డబ్బులు కానివ్వండి, మొత్తము 8 నుంచి 10,000 రూపాయలు ఆయన రూమ్ లో ఉన్నటువంటి వారిని తాళం పాల్గొట్టి చోరీకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా వాచ్మెన్ ఉన్నటువంటి టీవీఎస్ చాంపు స్కూటర్ ని కూడా మోపెడ్ దాన్ని కూడా తీసుకెళ్లి ఒక పులేనగర్ చౌరస్తాలో పక్కకు వదిలేయడం. మరి చూస్తూ ఉంటే 3-4 గేట్ సమాజ సంక్షేమంలో పోలీసుల పాత్ర వెలకట్టలేదని కలెక్టర్